భ్రూణ హత్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా మండల స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాదు ఇద్దరు ఆడపిల్లల తర్వాత మూడవ సంతానం కోసం చూస్తున్న వారిపై కూడా నిఘా పెడతామన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భ్రూణ హత్యలు జరగకుండా అవగాహన క్యాంపులు నిర్వహిస్తామంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ గారు ఉన్నారు. ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఈ భ్రూణ హత్యలకు సంబంధించి స్పెసిఫిక్గా చాలా వరకు స్త్రీలకు సంబంధించి బాలికలకు సంబంధించి చాలా అవేర్నెస్ క్యాంపెయినింగ్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో అట్లా గ్రౌండ్ లెవెల్లో ఉండేటప్పుడు భ్రూణ హత్యలకు సంబంధించి ఏం చెప్తారు, ఏంటి, ఎలాంటి సైకాలజీ ఉంటుంది సొసైటీలో అనేది. మేడం, మీరు చాలా వరకు బాలికలకు సంబంధించి చాలా అవేర్నెస్ క్యాంపెయినింగ్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు. సో మనం గడిచిన కొద్ది నెలలుగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో బర్త్ రేషియోస్ అనేవి చాలా అబ్నార్మల్గా ఉన్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో భ్రూణ హత్యలు జరుగుతున్నాయేమో అనేటటువంటి ఒక వార్తలు కూడా వినబడుతున్నాయి. సో మీరేం చెప్తారు? ఈ మధ్యకాలంలో భ్రూణ హత్యలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? PCPNDT యాక్ట్ ద్వారా ఏవైతే గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ అనేది చట్టపరంగా నేరం కాబట్టి దానిపైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి హెల్త్ డిపార్ట్మెంట్స్ ద్వారా కోఆర్డినేట్ చేసుకుని మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాము. దాంతోపాటు ఫీల్డ్ లెవెల్లో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, విలేజ్లో ఉండే ప్రతి మహిళకి ఒక ప్రెగ్నెన్సీ స్టేజ్కి వచ్చిన ప్రతి మహిళ ప్రతిరోజు అంగన్వాడీ వర్కర్, హెల్పర్ టచ్లో ఉంటారు. ఉండి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళకి డెలివరీ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది, అసలు వాళ్ళకి మేల్ అయినా ఫీమేల్ అయినా ఈక్వల్గా చూడాలి అనే అవేర్నెస్ అనేది అప్పటి నుంచినే వాళ్ళకి ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటారు. మనకి ఆ రకంగా మేము 99% మనం వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఆ రకమైన నెగిటివ్ మైండ్ థాట్లోకి వెళ్లకుండా చూడగలుగుతున్నాం. ఎక్కడైనా మనకి తెలియకుండా ఈ క్యాంపెయిన్స్కి కూడా అందని ఏరియాలో ఉన్న వాళ్ళు, ఇంకా రూరల్ బాగా ఇంటీరియర్ ఏరియాలో ఉండి మన అంగన్వాడీ సెంటర్కి కూడా టచ్లో ఉండకుండా ఉండి, అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫ్లక్చుయేటింగ్గా ఉంటారు. కొంతమంది ఒక నెల రోజులు ఒక ఊరు వెళ్ళి ఇంకొక నెల రోజులు ఇంకొక విలేజ్కి వెళ్ళిపోవడం, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎక్కడ అవ్వకుండా వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు అంగన్వాడీ వర్కర్కి అందుబాటులో ఉండకపోవడం వల్ల దాని మీద అవగాహన అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం మనం 100% ప్రతి బెనిఫిషరీకి, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా దీనిపైన అవగాహన కల్పించి బాలిక సంరక్షణకి బాధ్యత వహిస్తూ బేటీ బచావో బేటీ పడావో ద్వారా వన్ స్టాప్ సెంటర్ ద్వారా మనకి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అది ఇంకా మనం ఈ మధ్యన మనకి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రభుత్వ ఆదేశాల వాళ్ళకి ఇంకా మేము రెగ్యులర్గా ప్రతిరోజు 3 ప్రదేశాల్లో జిల్లాలో 3 ప్రదేశాల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ దీనిపైన నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిపైన చాలా ఫోకస్డ్గా ఉంది డిపార్ట్మెంట్. దీనికి ఒకవేళ ఎక్కడైనా రేపు అలాంటివి జరిగినప్పుడు కంప్లైంట్స్ చేయడానికి కూడా మనం ఈ ఉమెన్స్ డే నుంచి కూడా కొన్ని అంటే మనకి పబ్లిక్ ప్రామినెంట్ ప్లేసెస్లో కొన్ని స్టిక్కర్స్ పెడుతున్నాం. ఈ ఉమెన్స్ డే నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నాం. దాని మీద హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు, అది తెలిసిన ఎవరైనా కూడా దానికి కంప్లైంట్ చేయొచ్చు. సో మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో బాలికలకి ఎక్కడ ఏ చిన్న అన్యాయం జరిగినా సరే మీ నోటీస్కి వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి తరుణంలో ఈ మధ్య కాలంలో మీరు ఏవైనా ఈ భ్రూణ హత్యలకు సంబంధించిన కేసెస్ నోటీస్ చేశారా? అసలు లేదండి, మా వరకు రాలేదు. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్కి అవి రిపోర్ట్ అవుతాయి కాబట్టి మా వరకు రాలేదు. మాకు వచ్చినవి మ్యాక్సిమం కూడా బర్త్ వరకు వస్తున్నాయి తప్పితే భ్రూణ హత్యలు అనే రిపోర్టింగ్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్కి వస్తుందండి. సో బాలికల బర్త్ రేషియో ఎలా ఉంది అంటారు? గర్ల్ చైల్డ్ బర్త్ రేషియో మెయిల్ కంటే తక్కువగా ఉంది. సో అందుకే మనం బేటీ బచావో బేటీ పడావో ద్వారా దీనిపైన ఫోకస్డ్గా ఉండి గర్ల్ చైల్డ్ ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ గర్ల్ చైల్డ్కి బాయ్తో పాటు ఈక్వల్గా ప్రతి ఫ్యామిలీ ట్రీట్ చేయడానికి అవసరమైన ప్రోత్సాహకాలని, ఆ రకమైన ఆలోచన విధానాన్ని వాళ్ళు పెంపొందించడానికి కోసం మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేస్తున్నామండి. సో ఈ తరుణంలో మీరు అంటే మీ కింద ఉన్న వాళ్ళు చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో సొసైటీ యొక్క సైకాలజీ ఎలా ఉంది అంటారు? ఇంకా అమ్మాయి అబ్బాయి అనే రేషియోని చూసి బర్త్ని డిసైడ్ చేస్తారు అన్న సింటమ్స్ ఏమైనా ఉన్నాయా సొసైటీలో? మేము చూసిన వరకు ప్రస్తుతానికి అలాంటివి లేదు. తర్వాత కొంతమందికి ఏంటి అంటే అవేర్నెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు మళ్ళీ ఇలా ఇన్సిడెంట్ చేస్తున్నారని చెప్పి అక్కడికి వచ్చి రిపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అలా రిపోర్ట్ చేసిన వాళ్ళు అబ్యూజెస్ వస్తున్నాయి. తర్వాత వాళ్ళకి టచ్ పైన అవగాహన కల్పించినప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే దానిపైన కంప్లైంట్ చేస్తున్నారు ఆ పర్సన్స్ పైన. ఇలాంటివి వస్తున్నాయి తప్పితే ఇంతవరకు మనకి భ్రూణ హత్యల కోసం అయితే మాత్రం రిపోర్టింగ్ ఇంతవరకు లేదు. రిపోర్టింగ్ వస్తే మాత్రం ఇమ్మీడియట్గా హెల్త్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్తో దానిపైన చర్యలు తీసుకుంటాం. సో ఒకవేళ అలాంటి ఆలోచన ఎవరిలోనైనా ఉంటే సో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ రోజుల్లో చాలామంది చూస్తున్నారు, మీరవ్వచ్చు మేమవ్వచ్చు,
మనంతా గర్ల్ చైల్డ్ స్టేజ్ నుంచి మనల్ని మనం ఆ దశలో మనల్ని బ్రతకనిచ్చారు కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాం. సో అందరూ అదే ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి. ప్రతి ఫ్యామిలీలో బాయ్ని గర్ల్ని ఈక్వల్గా చూసే విధానం నేర్చుకోవాలి. అమ్మాయి అనేది నిజంగా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మహాలక్ష్మి. అంటే మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక సంపదకి మహాలక్ష్మి కాదు, ధైర్యలక్ష్మి, అన్ని రకాలుగా ఆదుకునే లక్ష్మీదేవిగా మనం అనుకుంటాం మన సమాజంలో. కాబట్టి అలాంటి ధైర్యలక్ష్మి రూపాన్ని ఉమెన్స్ డేకి మనం ఒక గిఫ్ట్గా మనం సమాజంలో నిలబెట్టుకోవడానికి కోసం మీరు మేము మనందరం కృషి చేద్దామని నేను కోరుకుంటున్నాను.